కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కర్నూలులోని నివాసంలో ఆయన పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కర్నూలులోని నివాసంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కర్నూలులోని నివాసంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన ఇంట్లో పనిచేసే బాలికతో ఆయన గతంలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే కర్నూలులోని తన నివాసంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ను కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించి కేసు నమోదైంది, అరెస్ట్ చేయడం జరిగింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఇటువంటి విషయాల్లో ఎటువంటి శిక్షలు పడతాయి, వీటికి సంబంధించి కూడా డీటెయిల్స్ న్యాయమూర్తి నరసింహుడిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహుడు గారు. నమస్కారం మేడం. ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చాలా వరకు చూశారు జనాలు. అంటే ఇటువంటి వాటిలో అసలు ఎటువంటి కేసులు నమోదవుతాయి, ఏ ఏ సెక్షన్ల కింద? యాక్చువల్ గా ఈ పోక్సో యాక్ట్ కింద మనకు 2012లో పార్లమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ అయినటువంటి యాక్ట్. ప్రపంచవ్యాప్తంగా బాల నేరాల మీద జరుగుతున్నటువంటి దానిపైన అంతర్జాతీయ బాలల హక్కుల కోసం వచ్చింది. భారతదేశంలో కూడా అమ్మాయిల పైన బిలో 18 years ఉన్నటువంటి బాలికల పైన బాలల పైన జరిగినటువంటి నేరాలకు సంబంధించి ఈ పోక్సో యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఏంటంటే చిన్న పిల్లలకు ఎలాంటి మానసిక పరిణితి లేనటువంటి పిల్లల పైన అఘాయిత్యాలు జరిగినప్పుడు పెట్టేటువంటి సెక్షన్స్. దీనిని
ఇప్పుడు ఏదైతే మీడియా పరంగా వైరల్ అయ్యి స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పారో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు వాస్తవంగా జరిగిందా లేదా అనేటువంటిది చట్టం ద్వారా నిర్ధారణ కావాల్సినటువంటి అంశం. కాకపోతే ఇలాంటివి ఏదైనా జరిగినాయనంటే మోర్ దాన్ 10 years శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. లేదనంటే లైఫ్ కూడా పడడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాప్రతినిధులు ఇలా చేశారు అన్నటువంటి అంశం కింద వచ్చినప్పుడు ఇది సామాజికంగా, ఎందుకనంటే ఒక రోల్ మోడల్ గా ఉండాల్సింది పొలిటీషియన్స్. అలాంటి సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు ఏం చేస్తాయంటే ఇంకా ఇట్లాంటి సంఘటనలు పెట్టరేగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది అయితే తీవ్రంగా ఖండించాల్సినటువంటి క్రైమ్ గా మేము అందరం అనుకుంటాం. అంటే ప్రజెంట్ అయితే వైద్య పరీక్షల నిమిత్తం తర్వాత కూడా ఇటు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మనకి. ఓకే మేడం, ఇప్పుడు ఆల్రెడీగా పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాసెస్ ని కొనసాగిస్తా ఉన్నారని మీ ద్వారా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా చట్టబద్ధంగా జరిగినటువంటి ఇష్యూస్ పైన చట్టం ఏం చేయాలో అది చేస్తుంది. ఈయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు కూడా బెయిల్ వేసుకుంటారు. తర్వాత వచ్చిన తర్వాత నిర్ధారణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ఇలాంటి సంఘటనలు మంచివి కావు. ఎందుకంటే చిన్న పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి పొలిటీషియనే కాదు, ప్రతి చదువుకున్న విద్యావంతునికి కూడా ఒక బాధ్యత ఉంది. ఇలాంటి సంఘటనలు మాత్రం మంచిది కాదని మా యొక్క న్యాయవాద అసోసియేషన్ నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం. కాకపోతే ఇలాంటి నేరాలకు మాత్రం శిక్షలు కఠినంగా ఉన్నాయి. రెగోరియస్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది 10 years పైన శిక్షలు పడతాయి. లేదనంటే కూడా లైఫ్ పడేటువంటి అవకాశం ఉంది. చిన్న పిల్లల మీద జరిగిన ఏ నేరం జరిగినా కూడా ఇవి తీవ్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నూతనంగా వచ్చేటువంటి పార్లమెంటు చట్టాల్లో కూడా వీటికి ఇంకా పదును పెంచినారు. ఏది ఏమైనా ఇలాంటివి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే విచారణ ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంటుందంటారు? విచారణ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ యొక్క నిమిత్తం వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారం సేకరించుకునేంత వరకు, ఇప్పుడు ఇంతకుముందు కంటే 60 days లోపల చేయాలనేటువంటిది ఉంది. వాళ్ళకి సమాచారం సేకరించుకోవాల్సినటువంటి అవసరంలో ఎన్ని రోజులైనా తీసుకునే అవకాశం పోలీసు వాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బిఎన్ఎస్, బిఎస్ఎస్ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. భారతీయ శిక్ష, భారతీయ సాక్ష్యము, ఈ రకంగా దాంట్లో ఇంకా పోలీసు వారికి ఇంకా ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిజంగా నేరం అంటూ జరిగింటే ఒక ఇలాంటివి జరిగినటువంటి విషయాలు నిజమైతే ఛార్జ్ షీట్లు అన్ని పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది, శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ ఫాల్స్ కేసు అయినప్పుడు వారి యొక్క పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ నేపథ్యంగా తీసుకుంటే ప్రమాదం, కానీ నిజంగా జరిగితే మాత్రం ఎవరినైనా శిక్షించాల్సినటువంటి అవసరం 100% చట్టానికి ఉందని మేము. అంటే ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వారు ఎలాంటి శిక్షలకు అర్హులవుతారంటారు? ఇలాంటి శిక్షలకు రాజకీయంగా వాళ్ళకు లైఫ్ ఉండదు కదా ప్రధానంగా. ఎందుకనంటే ఈ యొక్క నేరాలు చిన్నవి కాదు, 10 years పైన ఉన్నాయంటే ఆటోమేటిక్ గా రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ అన్నట్టు. కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు ఇలాంటి నేరాలు ఏ రాజకీయ నాయకుడైనా చేయడం మంచిది కాదు. అలాంటివి ఉన్నా కూడా 100% వీటిని చట్టబద్ధంగా శిక్షించాలి. అలాంటి వాళ్ళను రాజకీయంగా కూడా దూరం ఉంచడం రాజకీయ పార్టీల నైతిక బాధ్యత అని నేను తెలియజేసుకున్నాను. అంటే మీరు అన్నారు పోక్సో చట్టం కింద ఒక 10 years వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉందని. కేవలం 10 years అయినా లేకపోతే ఇంకా వేరే ఏమైనా శిక్షలకు కూడా అర్హులు అవుతారా? లేదమ్మా, లైఫ్ ఉందమ్మా. దీనికి డెత్ లేదు కానీ లైఫ్ ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే కఠిన కారాగార శిక్ష 10 years. కోర్టు వారు దేనైనా ఇవ్వచ్చు. కఠిన కారాగార శిక్ష 10 years ఉన్నా ఇవ్వచ్చు, లేదంటే లైఫ్ కూడా వేయచ్చు. ఇది పోక్సో యాక్ట్ లో ప్రత్యేకంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా పోక్సో కోర్టులను పెట్టారు. త్వరితగతిన వీటిని విచారణ పూర్తి చేయాలనేటువంటిది తీసుకొచ్చారు. ఎందుకనంటే కోర్టులో లాట్ ఆఫ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది, చిన్న పిల్లల విషయంలో బాగోదని ఒక నిర్ణయం తీసుకొని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా వీటిని కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు పిల్లలు కూడా స్వేచ్ఛగా యొక్క సమాధానాన్ని చెప్పుకోవడానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వడం, అక్కడ ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా కూడా కోర్టులను ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఎక్కడైతే పిల్లలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే ప్రజెంట్ వైరల్ అయిన వీడియో ద్వారా కేసును నమోదు చేశారు. ఆ యువతి తల్లిదండ్రులు ఎవరైతే బాధితురాలు ఉందో వారి తల్లిదండ్రులు కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ శిక్ష పరిమితి కానీ అవి పెరిగే అవకాశం ఉంటుందా?
అంటే దీనికి ఉన్న పరిధి అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అమ్మా మొత్తానికి, అలాంగ్ విత్ ఫైన్ కూడా వేస్తారు. ఉమ్, ఫైన్ కట్టకపోతే ఇంకా యాడ్ అవుతుంది శిక్ష. ఓకే. ఇది ఇలాంటి వల్ల ఏంటంటే ఈయన ఒక రాజకీయ నాయకుడు నిజంగా చేసి ఉంటే మాత్రం రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ పదవులకైతే అనర్హులు 100%. కానీ రాజకీయ కోణంలో జరిగితే మాత్రం అది మంచిది కాదు, ఇది రాజకీయ పార్టీలు తీసుకునేది అనేటువంటిది ఒకటి. కాకపోతే మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరు చేసినా ఇలాంటి నేరాలు మాత్రం తీవ్రంగా శిక్షించడానికి మనకు చట్టం ఉంది. రెగోరియస్ ఇంప్రిజన్మెంట్ అంటే కఠిన కారాగార శిక్షతో పాటు లేదంటే వాళ్ళకి లైఫ్ పడే అవకాశం ఉంది. దీంట్లో చట్టం గిన కరెక్ట్ గా పనిచేయగలిగితే 100% తొందరగా శిక్షలు పడడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉండడానికి కూడా ఇలాంటి వాటిని నివారించడానికి అవకాశం. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ కేసు మీద బిగ్ టీవీతో స్పందించిన